బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రేట్రా దొద్దుకి చూడు గోండేసి కోక్కుంటుంది అలా కోక్కుంటున్నా కంప్లీట్ తామర వచ్చిందే ఏంటి? ఏ లేదు కాకా. కాకా ఓ దూరం కాకా. రే 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 రుమాలు రాదే రే 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 సన్నాసి చింపేస్తాడు రా బంగారు రుమాలు ఇంకా నయం నిక్కర్లాగా చింపేయలేదు సన్నాసి కాకా. అట్లా అయ్యో ఏం జరిగిందో తెలుసా? ఇలా మన ఇంటి వెనుక పెరడు ఉన్నది కదా, పెరట్లకు సునీత అక్క బిడ్డ వచ్చింది. కనకాంబరాల పువ్వుల కోసం అని వచ్చింది. నేనేం చేసినట్టు పువ్వులు కోసి అన్నా అని అన్న. ఆ ఓ అని అన్నది. ఇక మంచి జోకులు వేసినా నవ్వింది. నవ్వినాక పోయేటప్పుడు మరి నాకేమి ఇవ్వవా అన్న. ఇస్తా అని అన్నది. కళ్ళు మూసుకోమన్నది. నేను ఏదో ఇస్తుంది అనుకున్నా. నోటేమని కూడా దూలకాయ ఆకుంటది కదా, తను రాసేసిపోయింది కాక. ఇంకా నయ్యురా ఆ సునీత ఆంటీ గారు అమ్మాయిని అడిగావు, ఆ దురదగుండాగా రాసి వదిలేసింది. అదే ఏ మాత్రం కూర్చుని అడిగావనుకో కుచ్చుకులో కట్ చేసేసాను సన్నాసి దయచేసి వదిలిపోను. అక్క నువ్వు ఎప్పుడు గిట్లా నిరుతావు కాక. నువ్వు మంచి పని చేస్తావు మరి తిట్టుతానా? ముందు శుభ్రంగా చేతులు కడుక్కురా, బోర్డు ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఏ ఊకోకాక ఇప్పటిదాకా 30-40 సార్లు ఇటుక పిల్లేసి అది వేసి సబ్ వేసి అన్నీ తోమిన కానీ పోతలేదు కాక. ఏ మాట కామాట చెప్పుకోలే కానీ గోకుండులో ఉన్న సుఖం ఆడ దొరకదు కాక. లేదు దొరికి తెచ్చుకుంటాం కాకుండా పైగా దాని గురించి స్టేట్మెంట్ ఇస్తున్నావు. స్టేట్మెంట్ పనికి ఒక్క పని చేస్తావు నాడు వంట చేస్తున్నాడు. ఇక్కడ ఒక్కసారి గోకే వంట చేస్తున్నాడు. అవు కాక వీళ్ళు ఏం వండుతున్నావే? వాళ్ళ మొగలాయి వంటకాలు చేస్తుంటారు రెండు. మొగలాయి పలావ్, చికెన్ దో ప్యాజా. ముందు ఏం కూర వండుతున్నావు? మొగలాయి పలావ్ వండుతాను రా. చేద్దాం రా. బంగారాన్ని కరేపాకు నాశనం చేస్తున్నారు సన్నాచి. దీంతో గోకితే మంచిగా పోతుంది కాక. సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? సామాన్లు పట్టరా, చికెన్లో పట్టరా ముందు. ఇగో ఆ ప్లేట్ పై ప్లేట్ అదిలో పట్టరా. ఇప్పుడు ఈ చికెన్ని ఇవన్నీ వేసి మనం కొంచెం మారినేట్ చేసి పక్కన ఒక అరగంట ఉంచాలరా. మొగలాయి పలావ్ అంటే ఏంది? ఇప్పుడు ఇది మొఘల్ సామ్రాజ్యంలో చేసుకునేవారు రా ఫస్ట్. ఆ తర్వాత అది లక్నోలో బాగా ఫేమస్ అయింది. అర్థమైందా? ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాదు ఇలాగ చాలా నగరాలకి వ్యాపించింది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఇందులో ఇదిగో అల్లం వెల్లుల్లి, పసుపు, కొంచెం ఉప్పు, నిమ్మకాయ పిలిద్ది, ఇదిగో కారం, ఇది కొత్తిమీర, పుదీనా, పెరుగు. రైట్, చేతులు కడుక్కున్నావా? 30-40 సార్లు కడుక్కున్నా మంచిగా. రైట్, ఇది శుభ్రం కలిపిది మొత్తం కలపన్నా. ఇదిగరా ఇది ఉల్లిపాయలు బాగా నూనెలో వేయించి పెట్టాను. ఇది ఇవి కూడా వేసి కలుపు కొంచెం. చేతి శుభ్రం కూర్చొని అక్కడ పెట్టు, పక్కన పెట్టు. ఇదిగో ఇక్కడ ఉండు చెప్తాను. ఈ సామాన్లు చెప్తాను, మసాలా సామాన్లు అక్కడ పెట్టు. ఇప్పుడు రా. రే చూడు ఆ చిన్నది రోల్ ఉంటుంది, చిన్నది తీసురా. ఇదిగో చెక్క, ఇదిగో యాలకులు. ఏ యాలకులు? నల్ల యాలకులు. ఇది మన మామూలు యాలకులు. లవంగాలు, మిరియాలు, జాపత్రి, ఇక జాజికాయ. ఇది కూడా దంచి. ఇందులో తీసేయి శుభ్రంగా. తీసేయి, పక్క తీసేయి. ఈ ఇదిలో పట్టు, ఇది ప్లేట్.
జీడిపప్పు, ఇదిగో బాదం పప్పు. బాదం పప్పు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే వెళ్ళి బాగా పేస్ట్ చేసి వెళ్ళి తొందరరా. జీవితం దా, 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 దా. ఎర్రా ఇప్పుడు దాకా బాగా ఉన్నావు కదా, మళ్ళీ గోకుతున్నట్టు. అంటే ఇప్పటిదాకా పని లేకుండా పని ఉండే కదా కాక, పని లేదు, గోకుడు మొదలైతుంది. నీ పెద్ద చేతులు కదా కొంచెం, వెళ్ళడితే నీకు దురద వస్తుంది. నువ్వు శుభ్రం చేయి కడుక్కుని ఆ గిన్నెలో పట్టరా. గట్లనే. ఇదిగో అది రైట్. ఇదిగో ఆ గిన్నె కూడా తీసుకో. రే ఆ జగ్గులో నీళ్ళు పోయిందో. బాబాయ్ ఏదో కొత్త చీటీ స్టార్ట్ చేస్తున్నారంట కదా, మా నాన్నగారు కనుక్కొని రామని చెప్పారు. అంటే కొత్త చీటీ అంటే ఇప్పుడు 300, 400, 500, 600 ఆ లెక్క మీదకి వెళ్ళి తీసుకుంటే అట్లనే ఉంటుంది. బాబాయ్ ఇటు గోకుతున్నారు బాబాయ్. బయట బా పనికి మాల సన్నాసని. ఇక బాబు మీ నాన్నగారితో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి చెప్పు. బాబాయ్ ఇటు కొంచెం తేడాగా ఉన్నారు, జాగ్రత్త అయిందో. రే చెక్క సన్నాసి రారా, చెక్కేదమా. ఇక ఉప్పు ఇందులో కలుపుతి. ఇది షాజీరా. రే కాగిందా ఇది? కాగింది. ఇప్పుడు ఇందులో నెయ్యి వేద్దాం. దేంట్లో? గిన్నెలో రా. రా ఇంట్లో ఇదిగో ఆకు, పలావాకు, ఇది షాజీరా, ఇక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బాగా వేగింది కదా. బందా బస్ అయ్యింది. ఇప్పుడు ఇందులో ఇదిగో మనంతా దంచావు కదా నువ్వు, ఇక ఆ పొడి. చికెన్ పట్టరా, వేసేయి. బాగా మగ్గనాయి 10 నిమిషాలు. సరే ఇప్పుడు ఈ చికెన్ 10 నిమిషాలు మగ్గాలన్నాను కదా, ఈ లోపు నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు వెళ్ళి గోపుకుంటా. ఇదిగో ఈ లిస్ట్ పట్టుకెళ్ళి సామాన్లు పట్టరా. ఏమేమి ఉన్నాయి కాక దీంట్లో? ఇందులో 1 కేజీ టమాటాలు, 1/2 కేజీ పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిపాయలు ఒకటి కావాలరా. నేను రాసాను కదా. ఇదిగో రే 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 ఏంటిరా అది లిస్ట్? ఏది లిస్ట్? ఏది నాకెప్పుడు ఇచ్చినావు? చింపేసావురా సన్నాసి సన్నాసి. నీకు ఇంకా నయ్యం డబ్బులు ఇస్తారనుకున్నాను, అది కూడా చింపేద్దాం అనమాట. నే కాక ఇయ్యు పైసలు నేను తీసుకొని వస్తే. నువ్వా తెస్తావా? అది కూడా ఇలాగ చింపేస్తారా సన్నాసి. నీకు చెప్పిపోతే నేను వెళ్ళి తెచ్చుకోవడం బెటరు. ఎలాగా నేను చెప్పినాయి కదా సామాన్లు, నాకు గుర్తే ఉన్నాయి, నేను తెచ్చుకుంటాను. నువ్వు జాగ్రత్తగా చూస్తుండే ఇక్కడ. నేను తెచ్చిస్తా కాక. జాగ్రత్త చూస్తుండవు. ఏ జన్మలో ఏ పాపం చేశాను నేను, దరిద్ర కొట్టేద్దాం. ఈ జన్మలో నన్ను ఎప్పుడు తింటున్నాడు అది. దూరంగా అదో దూరంగా ముట్టుకోకు, దీన్ని కూడా చింపేస్తారు సన్నాసి. దూరంగా బరువు ఉన్నది పట్టుకో. నువ్వే దూరం పో. ఏం చేయాలి ఇప్పుడు కాక? చెమట బాగా తుడుతుందా? నువ్వు చేతులు కడుక్కునే ముందు వంట చేద్దాం. మొత్తం రైట్. ఇప్పుడు ఇందులో ఇప్పుడు నువ్వు పేస్ట్ చేసుకొచ్చావు కదరా, ఏమేం చేసావు పేస్ట్? బాదం, పిస్తా, జీడిపప్పు, బాదం. తర్వాత ఇదిగో పాలు, ఇదిగో క్రీము, పాల మీగడ. పాల మీగడ్డ. రైట్. ఇప్పుడు ఇందులో ఇగో కిస్మిస్, కిస్మిస్, కొద్దిగా నీళ్ళు పోయి, మూత పెట్టు. దీని మూతి రైస్ వేసేద్దాం. రైట్, రైస్ పెట్టరా. ఏనా చేసే. రైట్. రైసు
ముప్పావు తుడకాలరా. ఇది రైస్ ముప్పావు తుడుకులకి అది రెడీ అయిపోద్ది. రైస్ తీసి అందులో వేసేద్దాం, వేసి దమ్మేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె పోయారా. ఏం చేయాలి? పొంగొచ్చేది ఒక 5 నిమిషాలు రా, అది ఉడికిపోద్ది. ఇది మొత్తం చెప్తారు కూరది. ఆగు 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 పెట్టాయి. కొంచెం నీరు ఉంది కదా, దాని గురించి ఎంత నీరు ఉంది చూద్దాం. పెట్టాయి. నీరు కొంచెం ఎక్కువ ఉంది కదా, ముందు సగం 50% ఉడికింది వేద్దాం రా. మూతి అయితే బియ్యం తీసుకున్నా కదా చూడు. ఇదా ఇందా ఏయ్ చాలు ఆఫ్ చేయి. ఇది కొంచెం ఉడకనే ఇంకానే, అది బాగా. అంటే అట్లెందుకు? అంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా అందులో. ముందు సగం ఉడికింది వేసామనుకో, ఆ నీరంతా లాక్కుంటుంది బియ్యం. అదేదో చికెన్ అది చూడరా. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉడికింది, దీనిపైన వేద్దాం. ఇప్పుడు ఇక అక్కడ సామాన్లు ఉన్నాయి చూడు. ఇది రోజు వాటర్. అంటే గులాబీ రేకులు వాటర్ రా, నీళ్లు. గులాబీ నీళ్లు. ఇది ఏమో దీన్ని కేవడా వాటర్ అంటారు రా. మొగల రేకులు ఉంటాయి కదా, ఆ మొగల రేకు నుంచి తీసిన వాటర్ అన్నమాట. ఎక్కడ పెట్టాయి. ఇప్పుడు ఇదిగో ఇందాక నెయ్యి కొంచెం అట్టే పెట్టాం కదా, అవును, అది కూడా వేసేయాలి. ఇప్పుడు ఇదిగో ఇది కుంకుమ పువ్వు. ఇదిగో ఇది ఉల్లిపాయలు, ఇందాక వేయించిన ఉల్లిపాయలు కొంచెం అందులో వేసాక కొంచెం పైన వేస్తున్నాం. ఇప్పుడు ఇదిగో అది పెట్టాలి పైన. ఆగు ఆగు ఆగు, ఇలా నీళ్ళు పోయి దాని మీద అద్దాలి. ఇది ముందు తడి చేసి అది పెట్టుకుంటే వెళ్ళాలి. అది పెట్టు. మూత పెట్టి. ఇప్పుడు దమ్ము బయటికి పోకుండా ఉండదు అన్నమాట. పైన అది వెయిట్ పెట్టి అది ఒక 15 నిమిషాలు అలా దమ్ము అయితే మొగలాయి పలావ్ రెడీ. కాకా బాగా దురద పెడుతుంది, ఏం చేయాలి నీ కాక? నా పీకి పిసికిరా దైద్యం వెళ్ళిపోతాయి. పీక విసికితే పానం పోతాయి కానీ దురదాడికి వెళ్ళిపోతాయి కాక. నా పీకి పిసికి నన్ను చంపేద్దామనే. అంటే అట్లనే కాదు కాక, ఏం చేయాలో అర్థమవుతుంది. అబ్బా ఇప్పుడు దొరికింది. ఏంట్రా పని? చర్మం ఊడిపోతారా సన్నాసి. మరి ఎట్లా దురద పోవాలంటే ఆ గొడ్డలు తీసుకో. అబ్బా మంచిగా ఉన్నది కాక, మంచిగా చెప్పి నువ్వు కొంచెం గోకు. సన్నాసి అని కాకా ఓరి సన్నాసి కట్టేసావా? సరే రా, రెండో వంట చేద్దాం. సామాన్లు పట్టరా ముందు. ఇప్పుడు రెండో వంట ఏం చెప్తున్నావు కాక? చికెన్ దో ప్యాజా. దో ప్యాజా అంటే? దో ప్యాజా అంటే 2 రకాల ఉల్లిపాయలు వేస్తాం, 2 సార్లు వేస్తాం అదన్నమాట. అందుకని దో ప్యాజా. దో ప్యాజా. మసాలా సామాన్లు పట్టరా. తర్వాత తీసుకొద్దా చికెన్. రా ముందు ఇట్రా. చెప్పు. పాన్ తీసుకో. ఇప్పుడు ఇందులో ధనియాలు, ఇది జీలకర్ర, ఇది ఎండుమిర్చి. ఏం చేయాలా? పౌడర్ చేసుకురావాలి. కాకా నేను కూడా చేస్తాను. చెయ్యి. ఏమైంది? మరే దానికి మరసన్నాసం. రైట్ రైట్ అయింది. ఇక అదా శుభ్రంగా మెత్తగా ఉండాలి పౌడరు. అర్థమైందా? తొందరరా. రారా. ఇక కళాయి తీసుకో.
నేను వేయన్నా? అదే అక్కడ మసాలా సామాన్లు ఉన్నలాగి ఇప్పుడు ఇందులో ఇదిగోరా బిర్యానీ పలావాకు, ఇదిగో చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, ఆ ఉల్లిపాయలు తెచ్చేసే ఇందులో చూసా ఎన్ని ఉల్లిపాయలు ఉన్నాయో ఉన్నాయి. మన పచ్చి అన్నమాట ఇవి వేసాయి. కొంచెం పోయి రేపు ఇప్పుడు వెల్లుల్లి, అలాగే ఇదిగో అల్లం వెల్లుల్లి కూడా వేసేద్దాం. అవు కాక ఆల్రెడీ అల్లం వేసినావు, ఎల్లిగడ్డ వేసినావు, మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ ముద్ద ఏంటికి ఏమి వేసినావు? ఈ అల్లం వెల్లుల్లి ముద్దేమో దీనికి కూరకు రా. ఇప్పుడు ఆ చీరికలు ముక్కలు ఎందుకు వేసామంటే ఆ కూర కలుపు తినేటప్పుడు ఆ ముక్కలు మన పంటికి తగులుతాయి అన్నమాట. తల్లి ఆ టేస్ట్ బాగుంటుంది. కరెక్టే. ఇప్పుడు ఇందులో పసుపు వేసేద్దాం రా. ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడు చికెన్ వేద్దాం. ఇది ఈ వారం చూడు. ఉల్లిపాయ బాగా వేగిందిరా. చికెన్ ఎలా పట్టరా వేసే పోయి కట్టి అయిపోయింది. ఇప్పుడు ఇందులో బాగా మగ్గితే ఈ చికెన్లో నీరంతా వచ్చేదిరా. మూత పెట్టండి చూడు అక్కడ ఇలా పట్టరా పెట్టు. ఒక 5 నిమిషాలు మగ్గితే మొత్తం నీరంతా వచ్చి బాగుంటుంది. ఇప్పుడు ఈ పౌడర్లో వేద్దాం. మొత్తి ఇందులో మనం ఇదిగో ఈ పొడి నువ్వు కొట్టుకొచ్చావు కదా మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేద్దాం. కారం ఇలాగే నేను కలుపుతాను. రే నీళ్ళు ఎడబట్రా కొంచెం పోయి మూత పెట్టేదమంటూ ఈ 10 నిమిషాలు మగ్గాలరా. లోపల రే చచ్చిపోయి వీడు వస్తానంటే డబ్బులు పెట్టుకుని. హలో ఏవా పొద్దున అనగా వస్తాను, ఇప్పుడు దాకా రాలేదు. ఆ డబ్బులు ఇస్తావేవా చెప్పు. ఇప్పుడు నువ్వు వడ్డీ ఎలాగేమని అంటున్నావు కానీ అసలన్నా ఇవ్వయా బాబు అర్జెంటుగాని. ఏంటి జ్ఞాపకం లేదా? చూడు నువ్వు రాసిచ్చిన ప్రామిసరీ నోటు నా దగ్గర ఉంది. అందులో అన్ని వివరాలు ఉన్నాయి. అర్థమైందా? నేను ఇంటికి వెళ్ళి ప్రామిసరీ నోటు తీసుకుని వస్తాను. నువ్వు 1/2 గంటలో నువ్వు హోటల్ కాడకు పడరా, డబ్బులు పట్టుకురా. చూసారా మనుషులు ఎలా తయారారు? అప్పు ఇచ్చేదాకా ఓ ఆకాశానికి ఎత్తేస్తారు మాటలతో. సరే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ప్రామిసరీ నోటు తెస్తాను, జాతికి చూస్తుండు. నేను కొక్కుంటుంటా. ఈ పనికి మర్యాద గురించి అన్నీ దాచుకోవాల్సి వస్తుంది. ఏం కాక అది? రే గుర్తు ఇది అయిపోయిందాం చూద్దాం. రే నువ్వు ఇట్లా చాకు తీసుకో, ఆ పచ్చిమిర్చి చీరకుల కిందకు వచ్చేసి ఇంట్లో అడ్డం కొయ్యన్నా పొలుగు కొయ్యన్నా? చీరకుల కిందకు పోయి ఇందులో వేసారా కోసి. ఇదిగో ఉల్లిపాయ సోపు రాజా అన్నాం కదా, ఇందాక వేసామా పచ్చి ఉల్లిపాయ. ఇప్పుడు ఇదిగో నూనెలో వేయించిన ఉల్లిపాయ. ఇప్పుడు ఉంచేసి దమ్మవుతుంది. ఏడున్నది పోయికటే. చికెన్ దో ప్రజా కూడా రెడీ. తీసేద్దాం, అయిపోయినాయి కదా. పెట్టి తీసే. ఇప్పుడు తీయాలి మూత. తీయగలవా? తీయగలను. అన్నా ఎత్తు వచ్చేది మూత ఎత్తుంది ఎట్టది. ఆ ప్లేట్ తీసుకో, పెద్ద ప్లేటు.
రైట్ అయిపోయిందిరా. అక్కడ పెట్టు. కొత్తిమీర పుదీనా జల్లు. పుదీనా చూడు, ఉల్లిపాయ అది తీసుకో. ఈ ఫ్రై కూడా తీసేద్దాం. కొత్తిమీర, అల్లం ముక్కలు. ఇప్పుడు చెప్పరా ఏమేంటి? మొగలాయి చికెన్ పులావ్, చికెన్ దో ప్యాజా. ఎరా ఇప్పుడు మొగలాయి పలావ్ ఎలా చేసావు చెప్పు. మొగలాయి చికెన్ పులావ్ ముందుగా ఒక బేసన్లో చికెన్, అల్లం వెల్లుల్లి, పసుపు, నిమ్మరసం, కారం, కొత్తిమీర, పుదీనా, పెరుగు, వేయించిన ఉల్లిగడ్డలు వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక రోల్ తీసుకొని దాంట్లో దాల్చిన చెక్క, నల్ల యాలకులు, లవంగాలు, మిరియాలు, జాపత్రి, జాజికాయ వేసి కొంచెం దంచుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇది కాగానే జీడిపప్పు, బాదం పప్పు తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక దీని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్లు, కల్లుప్పు, షాజీరా వేసి నీళ్లు బాగా మరిగించాలి. ఇక అది మరిగినాక అందులో నానబెట్టిన బియ్యం, 2 చుక్కల నూనె వేసి 3/4 వంతు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక హండి పెట్టుకొని దాంట్లో నెయ్యి, బిర్యానీ ఆకు, షాజీరా, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, మసాలా పొడి, చికెన్, నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు మగ్గియాలి. ఇక అది మగ్గినాక అందులో పేస్టు, పాలు, పాల మీగడ, కిస్మిస్, నీళ్లు ఇవన్నీ పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన చికెన్ మీద 50% ఉడికిన అన్నం వేసి మంచిగా వరుసుకోవాలి. ఇక దాని తర్వాత 3/4 ఉడికిన అన్నం వేసి మళ్ళా వరిసేయాలి. ఇది కాగానే కొంచెం రోజ్ వాటరు, కెవడా వాటరు, నెయ్యి, కుంకుమ పువ్వు, వేయించిన ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ వేసి ఒక 15 నిమిషాలు దమ్ చేసుకుంటే మొగలాయి చికెన్ పులావ్ రెడీ. చికెన్ దో ప్యాజ్ ఎలా చేసావు చెప్పు. చికెన్ దో ప్యాజా ఎట్లా తయారు చేసినామో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మంచిగా వేయించి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, ఉప్పు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు ఇవన్నీ వేసి కొంచెం వేయించాలి. ఇక ఇది వేగిన తర్వాత అందులో చికెన్ వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇది మగ్గంగానే అందులో మసాలా పొడి, కారం, కొద్దిగా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది కాగానే అందులో పచ్చిమిర్చి, వేయించిన ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ వేసి దించుకుంటే చికెన్ దో ప్యాజా రెడీ. ఇగో ఈ పలావ్ని కర్రీ అక్కడ పెట్టి కస్టమర్ బాబాయ్ ఏంటి వాళ్ళ స్పెషల్? మొగలాయి పలావు, చికెన్ దో ప్లాజా అని మొగలాయి వంటకాలు చేశాను బాబు, చాలా బాగుంటాయి. త్వరగా వడ్డించండి, ఆకలేస్తుంది. వడ్డించురా. ఎలా ఉంది బాబు? అద్భుతంగా ఉంది బాబాయ్. చేపలు చింపేస్తాడు బాబు. సన్నాచి అలా వెళ్ళే చింపావే స్వామి. అలా ఎలా ఇంపానంటే చూపెడతావు. ఇలా పట్టుకున్నా, ఇలా మడతెట్టినా మళ్ళీ ఇది సన్నాసి అంటే ₹1 ₹2 50,000